నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో అనేక అనుమానాలు సిబిఐ విచారణకు అధికారులు అడ్డుపడడంపై సందేహాలు వైకాపా పెద్దల జోక్యం లేకుండా సాధ్యమా అనే ప్రశ్నలు అధికార పార్టీతో అంటకాగుతున్న సంధ్య ఆక్వా యాజమాన్యం వైకాపాతో తొలి నుంచి అనుబంధం విజయసాయితో ఇటీవల పూర్ణచంద్రరావు మాటాబంతి ఎన్నికల బాండ్లలోనూ క్విట్ ప్రోకో వ్యవహారం నడిపిన వైకాపా విరాళాలిచ్చిన గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు అప్పనంగా ప్రభుత్వ భూముల పందేరం దర్యాప్తు ఎదుర్కొంటున్న కంపెనీల నుంచే భారీగా విరాళాలు భాజపాకు 2470 కోట్లు ఇచ్చిన 41 సంస్థలు సుప్రీంలో దాఖలైన కేసులో పిటిషనర్ల వాదనలు తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మూడంచెల వ్యూహం పార్లమెంట్ అసెంబ్లీ పోలింగ్ కేంద్రం స్థాయిలో కమిటీలు 14 సీట్లే లక్ష్యమన్న రేవంత్ ప్రణీత్ రావు కేసులో బయటకొస్తున్న కీలక విషయాలు విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులపై నిఘా హార్డ్ డిస్కుల్లో సమాచారం రిట్రీవ్ చేసేందుకు పోలీసుల కసరత్తు మాస్కోలో సంగీత కచేరీపై ఐసిస్ ఉగ్రదాడి విచక్షణారహితంగా కాల్పులు బాంబులతో విధ్వంసం 60 మంది మృతి 140 మందికి పైగా గాయాలు విశాఖ పోర్టుకు డ్రై ఈస్ట్ మాటున భారీగా దిగుమతైన డ్రగ్స్ వెనుక ఎవరున్నారు సిబిఐ విచారణకు కొందరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఎందుకు అడ్డుపడ్డారు అధికారంలో ఉన్న వైకాపా పెద్దల జోక్యం లేకుండా అలా చేయగలరా సిబిఐ అధికారులు డాగ్ స్క్వాడ్ ను పంపమంటే విశాఖ పోలీస్ కమిషనరే అక్కడికి ఎందుకు వెళ్లారు దేశీయంగా తక్కువ ధరకే దొరుకుతున్న డ్రై ఈస్ట్ ను దూరాభారమైన బ్రెజిల్ నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు విశాఖ పోర్టు మత్తు కథా చిత్రంలో ఇవన్నీ ఇప్పుడు చిక్కు ప్రశ్నలుగా మారాయి రొయ్యల తయారీ మేతలో కలిపే డ్రై ఈస్ట్ ముసుగులో విశాఖ పోర్టుకు డ్రగ్స్ చేరిన కేసులో సిబిఐ లోతైన విచారణ జరుపుతోంది పట్టుకున్న కంటైనర్లోని కొకైన్ నిల్వలను సిబిఐ జడ్జి శుక్రవారం పరిశీలించారు జడ్జి సమక్షంలోనే కంటైనర్లోని 1000 బ్యాగుల నుంచి పసుపు రంగులోని పౌడర్ నమూనాలు సేకరించారు కిలో డ్రై ఈస్ట్లో కొకైన్ వంటి డ్రగ్స్ పరిమాణం ఎంత ఉందో తేల్చేందుకు వాటిని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపనున్నారు దీనికి 2 వారాలు పట్టే అవకాశం ఉంది బ్రెజిల్లో ఆర్డర్ బుక్ చేసిన ఏజెన్సీ వివరాలు సంప్రదించిన సమయంలో ఫోన్ కాల్ డేటా నగదు లావాదేవీలపైన సిబిఐ అధికారులు ఆరా తీశారు ఈ డ్రగ్స్ వ్యవహారంలో లెక్కలేనన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అధికారులు పోర్టు ఉద్యోగులు ఆటంకం కలిగించడం వల్ల ప్రాథమిక విచారణ జాప్యమైందని ఎఫ్ఐఆర్లో సిబిఐ స్పష్టంగా పేర్కొంది వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలోనూ సిబిఐకి అలాంటి పరిస్థితే ఎదురైంది వైకాపా పెద్దల ఒత్తిళ్లు లేకుండానే అధికారులు సిబిఐని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా ఇదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న విశాఖ పోలీస్ కమిషనర్ వివరణ కూడా కొత్త సందేహాలకు తావిస్తోంది ఎప్పుడు జాయింట్ పోలీస్ కమిషనర్ డీసీపీలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే విశాఖ సిపి శుక్రవారం హడావుడిగా ఒక్కరే విలేకరులతో మాట్లాడారు సిబిఐ ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు కస్టమ్స్ ఎస్పీ అభ్యర్థన మేరకే పోర్టుకు డాగ్ స్క్వాడ్ పంపామని అక్కడికి వెళ్లాక డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పడంతో వెంటనే తిరిగి వచ్చేశామన్నారు డాగ్ స్క్వాడ్ ను పంపమంటే సిపి స్వయంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది అర్థం కావడం లేదు డాగ్ స్క్వాడ్ కంటైనర్ సిబ్బంది ఒక్కసారిగా రావడంతో తనిఖీల వీడియో చిత్రీకరణకు అంతరాయం కలిగిందనే కారణంతో సిబిఐ ఎఫ్ఐఆర్లో అలా రాసిందంటూ సిపి ముక్తాయించారు రొయ్యల మేత తయారీదారులు అధిక శాతం దేశీయంగా ఉత్పత్తి చేసే డ్రై ఈస్ట్నే వాడతారు అయినా డ్రై ఈస్ట్ దేశంలో దొరకదన్నట్లు బ్రెజిల్ నుంచి ఎందుకు తెప్పించారన్నది అనుమానాస్పదమే కర్ణాటకలో కిలో డ్రై ఈస్ట్ 60 నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది అదే కిలో ధర బ్రెజిల్లో 170 రూపాయల వరకు ఉంది బ్రెజిల్ విశాఖపట్నం మధ్య సముద్ర మార్గంలో 18,600 కిలోమీటర్లు ప్రయాణించాలి ఈ రవాణా ఖర్చులు కలిపితే బ్రెజిల్ నుంచి వచ్చే ఈస్ట్ ధర భారీగా ఉంటుంది అయినా బ్రెజిల్ నుంచే ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారన్నది అంతుచిక్కడం లేదు అందులోనూ ఒకేసారి 25,000 కిలోలు తెప్పించడము సందేహాలకు తావిస్తోంది కంటైనర్ బుక్ చేసిన ఆక్వా ఎక్స్పోర్ట్ యాజమాన్యం మాత్రం కొత్త మేత ప్లాంట్ ఏర్పాటులో భాగంగానే బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ తెప్పిస్తున్నట్లు చెప్పుకొస్తోంది రొయ్యల కోసం టన్ను మేత తయారీకి 10 కిలోల డ్రైడ్ ఈస్ట్ కావాలని అంచనా
ఆ లెక్కన సంధ్య ఎక్స్పోర్ట్ సంస్థ దిగుమతి చేసుకున్న 25,000 కిలోల డ్రై ఈస్ట్తో సుమారు 25,000 టన్నుల ఆక్వామేతా ఉత్పత్తి చేసే వీలుంటుంది. డ్రై ఈస్ట్లో డ్రగ్స్ అవశేషాలు ఎలా వచ్చాయంటే ఎవరి వద్ద సమాధానం లేదు. డ్రై ఈస్ట్లో కొకైన్, హెరాయిన్ తదితర నిషేధిత డ్రగ్స్ అవశేషాలు ఉండాలంటే ఖచ్చితంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు. దీన్ని బట్టి బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రై ఈస్ట్లో కొకైన్ వంటి డ్రగ్స్ పెట్టి రవాణా చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో మారుమోగుతున్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈఓ కోటయ్య కుటుంబం వైకాపాతో అంటకాగుతున్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలతో వారికున్న అనుబంధం బయటపడింది. విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ దొరికిన వ్యవహారంలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈఓ కూనం కోటయ్య కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్, ఆ తరువాత వైకాపాలో కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఈదుమూడికి చెందిన కూనం కోటయ్య, సుబ్బాయమ్మ దంపతులకు 5 కుమారులు, 1 కుమార్తె. వారిలో పెద్ద కుమారుడు శ్యామయ్య, చిన్న కుమారుడు చిన వీరభద్రరావు అమెరికాలో స్థిరపడ్డారు. 3వ కుమారుడు వీరభద్రరావు, 4వ కుమారుడు రమణ ఆక్వా వ్యాపారం నిమిత్తం 25 ఏళ్లుగా సొంతూరికి దూరంగా ఉంటున్నారు. కాకినాడ, పామర్రు, వైజాగ్ ప్రాంతాల్లో వీరికి ఆక్వా కంపెనీలు ఉన్నాయి. కోటయ్య 2వ కుమారుడు పూర్ణచంద్రయ్య స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. వీరి ఉమ్మడి కుటుంబానికి ఈదుమూడిలో ఒక ఇల్లుంది. పూర్ణచంద్రయ్య మరో ఇల్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. మిగిలిన 4 అన్నదమ్ములు పండుగ, కుటుంబ కార్యక్రమాలకు అప్పుడప్పుడు సొంతూరొచ్చి 2-3 రోజులు ఉండి వెళ్లిపోతుంటారు. మొదట్నుంచి కూనం కోటయ్య కాంగ్రెస్ కు మద్దతుదారుగా ఉన్నారు. స్థానికంగా నివాసముండే పూర్ణచంద్రయ్య కాంగ్రెస్ మద్దతుతో గతంలో సర్పంచ్గా, ఆయన భార్య కూనం విజయలక్ష్మి ఎంపీటీసీ సభ్యురాలిగా చేశారు. ఆ తర్వాత వీరు వైకాపాలో చేరారు. ప్రస్తుతం పూర్ణచంద్రయ్య వైకాపా సీనియర్ నాయకుడిగా ఈదుమూడి సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి కూనం వీరభద్రరావు కుటుంబం ఈదుమూడికొచ్చింది. ఆ సమయంలో వీరభద్రరావు కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతూ స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలతో పాటు సోదరుడు పూర్ణచంద్రయ్య ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డిని స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సమక్షంలో పూర్ణచంద్రయ్య కలిశారు. గ్రామ, మండల రాజకీయాల గురించి చర్చించారు. హరిత ఇంధన ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం మారబోతోందని చిలక పలుకులు పలికిన జగన్ దాని వెనుక పెద్ద చిలక్కొట్టుడు వ్యూహమే పన్నారు. రైతులకు పెద్దగా ఆదాయం రాని భూముల్లో ఎకరాకు ఏడాదికి 30,000 లీజు రూపేణా అందుతుందంటూ తనకు బాగా అచ్చొచ్చిన క్విడ్ ప్రోకో వ్యవహారాన్ని విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులో అమలు చేశారు. ప్రతిఫలంగా ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా లబ్ధి పొందారు. హరిత ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుతో ఏపీ ఆర్థిక ముఖచిత్రం మారడం ఏమో గాని వైకాపా ఆర్థిక ముఖచిత్రం మాత్రం మారింది. ఇద్దరికీ సమప్రయోజనం అనే సూత్రాన్ని అనుసరించే జగన్ విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులోనూ దాన్ని పక్కాగా పాటించారు. క్విడ్ ప్రోకో విధానాన్ని ఓ ప్రణాళిక ప్రకారం అమలు చేసి భారీగా లబ్ధి పొందారు. వివిధ సంస్థలకు హరిత ఇంధన ప్రాజెక్టులు కేటాయించినందుకు ఎన్నికల బాండ్ల ద్వారా వైకాపాకు భారీగా ప్రతిఫలం దక్కింది. లెక్కకు దొరకని విరాళాలు పక్కన పెడితే సుప్రీంకోర్టుకు ఎస్బీఐ అందించిన ఎన్నికల బాండ్ల నంబర్ల ఆధారంగా చూస్తే ఏపీలో ప్రధాన పార్టీలకు అందిన విరాళాల్లో మెజారిటీ వాటా వైకాపా ఖాతాలోకే వెళ్లాయని తేలింది. ఎన్నికల బాండ్ల ద్వారా వైకాపాకు 2019 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 422 కోట్ల 63 లక్షలు విరాళాలుగా వచ్చాయి. ఆ పార్టీకి 94 కంపెనీల నుంచి విరాళాలు అందగా అందులో 26 విద్యుదుత్పత్తి కంపెనీలే ఉన్నాయి. వాటి నుంచి 109 కోట్ల 75 లక్షలు పార్టీ ఖాతాలో జమయ్యాయి. వివిధ కంపెనీల నుంచి వైకాపాకు మొత్తం 422 కోట్ల 63 లక్షల విరాళాలు వచ్చాయి. అందులో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ద్వారానే 162 కోట్లందాయి. ఇతర కంపెనీలు ఇచ్చిన వాటిలో 42.11% విద్యుత్ ప్రాజెక్టులు పొందిన సంస్థలు, కంపెనీల నుంచే జగన్ పార్టీకి అందాయి. ఏపీలో 30,826 మెగావాట్ల మేర సౌర, పవన, పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. వీటికి కనీసం 1,00,000 ఎకరాల భూమి అవసరమని అంచనా. విద్యుత్ ఎగుమతి విధానం 2020 కింద ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వగా వాటి ద్వారా వచ్చే విద్యుత్లో 1 యూనిట్ కూడా రాష్ట్ర అవసరాలకు అందదు. అంటే
ఏపీలో భూముల్ని వాడుకుంటూ ఉత్పత్తి చేసే విద్యుత్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది. ఏటా మెగావాట్కు 1,00,000 వంతున గ్రీన్ ట్యాక్స్ మాత్రమే ప్రభుత్వానికొస్తుంది. ప్రాజెక్టుల ఏర్పాటుకు 1,00,000 ఎకరాలు ఇచ్చినందుకు వచ్చే ప్రయోజనం ఇదొక్కటే. ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన కంపెనీలు మాత్రం భారీగా ఆర్థిక ప్రయోజనం పొందుతాయి. వీటికి లీజు విధానంలో 30 ఏళ్ల పాటు భూముల్ని ప్రభుత్వం ఇవ్వనుంది. దీనికి ప్రతిఫలంగా కంపెనీలు వైకాపాకు ఎన్నికల బాండ్ల రూపంలో సొమ్ములు ఇచ్చాయి. ఇదే అసలైన క్విడ్ ప్రోకో. గ్రీన్కో సంస్థ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తూ జగన్ ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సంస్థకు ఇప్పటికే కర్నూలు జిల్లాలోని పిన్నాపురం దగ్గర 5,230 మెగావాట్ల పవన, సౌర, పీఎస్పీ ఏర్పాటుకు 4,766 ఎకరాల్ని సర్కార్ కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా 2022 మే 17న సీఎం జగన్ పైలాన్ ఆవిష్కరించే వరకు ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ సంస్థ సీఈఓ చలమల శెట్టి అనిల్ సోదరుడు సునీల్ కాకినాడ లోక్సభ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేస్తున్నారు. వారి కుటుంబానికి చెందిన గ్రీన్కో సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు కలిపి వైకాపాకు 10 కోట్లు బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాయి. 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు అనేక పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ వైకాపాకు ఇచ్చిన విరాళం 37 కోట్లు. ఈ సంస్థకు ఇటీవల 12,264.36 కోట్లతో ప్రతిపాదించిన ఎగువ సీలేరు పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ పనుల్ని టెండరు విలువపై 9.87% అధిక మొత్తాన్ని ఇచ్చింది. దీనివల్ల ఖజానాపై 663 కోట్ల అదనపు భారం పడుతోంది. ఎన్నికల ప్రకటన వెలువడ్డానికి కొద్ది రోజుల ముందు లెటర్ ఆఫ్ అవార్డును ప్రభుత్వం ఇచ్చింది. గతంలోనే 5,200 కోట్ల మేర మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులు మేఘాకే అప్పగించింది. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖల దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీలే ఎక్కువగా భాజపాకు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చాయని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. ఆయా సంస్థల్లో సోదాలు జరిగాక ఇచ్చిన విరాళాలే 1,698 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో వాదనలు వినిపించారు. వివిధ దర్యాప్తులను ఎదుర్కొంటున్న కంపెనీలు భాజపాకు ఎక్కువగా ఎన్నికల బాండ్ల రూపంలో నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖల దర్యాప్తును ఎదుర్కొంటున్న 41 కంపెనీలు భాజపాకు 2,471 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చినట్లు వీటిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. ఈ సంస్థల్లో సోదాలు జరిగాక ఇచ్చిన విరాళాలే 1,698 కోట్లు అని పేర్కొన్నారు. పిటిషన్ల తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ అంశంపై పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. 30 షెల్ కంపెనీలు 143 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 172 కాంట్రాక్టులను పొందిన 33 కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో భాజపాకు 1,751 కోట్లు విరాళమిచ్చాయని చెప్పారు. కాంట్రాక్టుల విలువ 3.7 లక్షల కోట్లు అని వివరించారు. ఐటీ సోదాలు జరిగిన 3 నెలల్లోపే కల్పతరు గ్రూపు భాజపాకు 5.5 కోట్లు విరాళంగా ఇచ్చిందని వెల్లడించారు. గత ఏడాది ఆగస్టు 3న ఆ సంస్థపై సోదాలు జరిగాయని వివరించారు. ఐటీ సోదాలు జరిగిన 3 నెలల్లోపే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భాజపాకు 60 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చిందని తెలిపారు. 2022 నవంబర్ 10న అరబిందో ఫార్మాలో ఈడీ సోదాలు జరిగాయన్న ఆయన 3 నెలల్లోపే ఆ సంస్థ భాజపాకు 5 కోట్ల విరాళాలిచ్చిందన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఆ సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్టైన తర్వాత 5 రోజులకు ఈ విరాళమిచ్చిందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద కుంభకోణమని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరిలో అనుసరించిన వ్యూహాన్ని ఈ లోక్సభ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు సూచించారు. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని, ఎన్నికలు పూర్తయ్యే వరకు ముఖ్య నేతలంతా కలిసికట్టుగా బాధ్యతలు పంచుకోవాలన్నారు. 1-2 రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్, అసెంబ్లీ బూత్ స్థాయిలో 3 అంచెలుగా సమన్వయ కమిటీలను నియమించాలన్నారు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులు, అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఎమ్మెల్యే లేదా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు ఉంటారని చెప్పారు. బూత్ స్థాయి కమిటీలో ఆ పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు 5గురికి అవకాశం కల్పిస్తారని, వారు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. పార్టీ అభ్యర్థికి ఆ బూత్లో వచ్చిన ఓట్ల సంఖ్య బూత్ కమిటీ సభ్యుల పనితీరుకు ప్రాతిపదికగా నిలుస్తుందన్నారు. బూత్ కమిటీ సభ్యులకు భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పనితీరును బట్టి త్వరలో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
కొన్ని రోజుల నుంచి ప్రతిపక్షాలకు చెందిన పలువురు నాయకులను చేర్చుకుంటున్న కాంగ్రెస్ మరింత మంది నాయకులను చేర్చుకునే దిశలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భారాస జనరల్ సెక్రటరీ రాజ్యసభ సభ్యులు కేకేను కలిశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డితో కలిసి బంజారాహిల్స్లోని కేకే నివాసానికి వెళ్లిన దీపాదాస్ మున్షి దాదాపు 40 నిమిషాలు కేకే, ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో చర్చలు జరిపారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ లో ముమ్మర చర్చ జరుగుతున్న వేళ ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ కేకే ఆయన కుమార్తెలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతుండగా అందులో వాస్తవం లేదని కేకే చెప్పారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. ఎస్ఐబిలో ఉన్న సమయంలో ఆయన ధ్వంసం చేసిన కంప్యూటర్ హార్డ్ డిస్కుల ఆచూకీని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కొన్ని హార్డ్ డిస్కులు వికారాబాద్ అడవుల్లో లభ్యం కాగా మరికొన్ని మూసీ నదిలో బయటపడినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలో 2 ప్రత్యేక గదులను ఏర్పాటు చేసుకుని అప్పగించిన పనే కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రణీత్ రావు పాల్పడినట్లు విచారణలో తేలింది. గతంలో ఎస్ఐబిలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఆదేశాల మేరకే తాను వాటిని ధ్వంసం చేశానని ప్రణీత్ చెప్పినట్లు తెలుస్తోంది. అటు డేటా రెప్లికేషన్ పై దర్యాప్తు బృందాలు దృష్టి పెట్టాయి. ప్రాథమిక డేటాబేస్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా సరే అవతలి వ్యక్తికి బదిలీ అయిన డేటాను విశ్లేషించడం ద్వారా ఆ సమాచారాన్ని సేకరించే వీలుందని అధికారులు భావిస్తున్నారు. ప్రణీత్ రావుకు కోర్టు విధించిన 7 రోజుల కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ ఆయా స్థానాల్లో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గెలిచిన వారు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, డబ్బు పంపిణీ చేసి ప్రలోభపెట్టారని, నామినేషన్ పత్రాల్లో తమ కుటుంబ సభ్యుల ఆస్తులను వెల్లడించలేదని పిటిషన్లలో పేర్కొన్నారు. 13 పిటిషన్లలో 7పై విచారణ చేపట్టిన హైకోర్టు 6 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, భార్య పేరున ఉన్న ఆస్తి వివరాలను వెల్లడించలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పి విజయారెడ్డి పిటిషన్ వేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సరైన పద్ధతుల్లో పూర్తి వివరాలు లేకుండా సమర్పించిన నామినేషన్ను ఎన్నికల అధికారి ఆమోదించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు సమర్పించినప్పుడు అఫిడవిట్లో అవాస్తవాలున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై భారాస తరపున పోటీ చేసిన ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్లో వాస్తవాలను దాచిపెట్టారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై నందూలాల్ అగర్వాల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆసిఫాబాద్, జూబ్లీహిల్స్, గద్వాల ఎమ్మెల్యేలపై కూడా ఓడిపోయిన అభ్యర్థులు పలు కారణాలు పేర్కొంటూ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ 3వ జాబితాలోనూ టికెట్ రాని ఆశావహులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు బుజ్జగించారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబును సీనియర్ నేత ఆలపాటి రాజా, ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు కలిశారు. పొత్తులో తెనాలి సీటు జనసేనకు వెళ్లినందున గుంటూరు పశ్చిమను రాజా ఆశించారు. గుంటూరు పశ్చిమకు అభ్యర్థిని ప్రకటించాక పెనుమలూరుకు ఆలపాటి రాజా పేరును పార్టీ పరిశీలించింది. కానీ బోడే ప్రసాద్కు ఆ సీటు కేటాయించాల్సి వచ్చిందని, పొత్తులో భాగంగా జరిగిన సర్దుబాటును అర్థం చేసుకోవాలని రాజాను చంద్రబాబు కోరినట్లు తెలిసింది. 30 ఏళ్లుగా తాను రాజకీయాల్లో పోరాడుతున్నానని, పదవులు ఏనాడు కోరుకోలేదని రాజా చంద్రబాబుతో అన్నట్లు సమాచారం. రాజా లాంటి నిబద్ధత కలిగిన నాయకుడిని వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనన్న చంద్రబాబు అప్పగించే బాధ్యత నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలు ధిక్కరించే వ్యక్తిని తాను కాదని, మనసులో ఎంత బాధ ఉన్నా అధినేత ఇచ్చిన బాధ్యతలు తప్పకుండా నిర్వర్తిస్తానని రాజా బదులిచ్చినట్లు తెలిసింది. బాపట్ల ఎంపీ స్థానం ఆశించిన ఎంఎస్ రాజుకు ప్రత్యామ్నాయం చూస్తానని చంద్రబాబు ధైర్యం చెప్పారు. అధినేత మాటే శిరోధార్యమన్న రాజు చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. పార్టీ చెట్టు లాంటిదని సమావేశం తర్వాత చెప్పిన ఆలపాటి, చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడన మనం మనగలుగుతామని తన అనుచరులకు సూచించారు. పార్టీ అనేది ఓ చెట్టు లాంటిది. ఆ చెట్టు నీడన మనందరం బతకాలి అనేది భావన ఉండగలిగినటువంటి వ్యక్తిని నేను. నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన మనిషిని, ప్రజలతో ఉండాలని కోరుకునే మనిషిని. బాధ ఉన్నా కూడా ఇది వ్యక్తిగతం. కానీ ఈ రోజున మనం ఆలోచించాల్సింది సమాజంలో ఉన్న ప్రజల పరిస్థితి. ఎన్నిసార్లు ఆలోచించినా కూడా సమాజం ముఖ్యం అనిపిస్తా ఉంది.
తెలుగుదేశం ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల కోసం విజయవాడలోని ఏ కన్వెన్షన్లో ఇవాళ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్క్ షాప్ జరగనుంది. లోక్సభ, అసెంబ్లీకి అభ్యర్థులుగా ప్రకటించిన వారితో పాటు ఇతర నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు కూడా ఇందులో పాల్గొంటారు. అభ్యర్థులకు అనుబంధంగా ఎన్నికల కోసం వారు ప్రత్యేకంగా నియమించుకున్న 4 మేనేజర్లు కూడా ఈ వర్క్ షాప్ కు హాజరు కానున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థుల హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైన చర్చిస్తారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహాలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తారు. జనసేన, భాజపా నుంచి ఆ పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని గుర్తిస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ లోక్సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పొలమరశెట్టి శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తలకు కూడా గుర్తింపు లభిస్తుందని, అందుకు పొలమరశెట్టి శ్రీనివాసరావు సాక్ష్యమని గంటా అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లోనే 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఉంటే తెలుగుదేశం కార్పొరేటర్లు ఎక్కువ సంఖ్యలో గెలిచి ఉండేవారని భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడానికి సర్వశక్తులా కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికలకు ప్రచారాన్ని పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంపై పార్టీ ముఖ్యులతో చర్చించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి రాకపోకలు సాగించాలన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రచార ఏర్పాట్లు చేయాలని జనసేన కేంద్ర కార్యాలయ వర్గాలకు ఆదేశాలిచ్చారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందన్న పవన్ ఈ విజయనాదం రాష్ట్రం నలుగు వైపులా వినిపించాలని దిశానిర్దేశం చేశారు. పూరుహూతికా దేవిని దర్శించుకొని వారాహి వాహనం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు పవన్ వెల్లడించారు. రష్యా రాజధాని మాస్కో సమీపంలోని క్రాకస్ సిటీ హాల్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. క్రాకస్ సిటీ హాలులో జరుగుతున్న సంగీత కచేరీలోకి చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తొలుత క్రాకస్ సిటీ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరపడం సహా బాంబులు విసురుతూ బీభత్సం సృష్టించారు. అనంతరం సంగీత కార్యక్రమం జరుగుతున్న హాల్ లోపలికి వెళ్లి అక్కడ కూర్చున్న వారిపై కాల్పులకు దిగారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. ఉగ్రవాదులు తొలుత పేలుళ్లకు, ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. పేలుళ్లకు క్రాకస్ సిటీ హాలు పైకప్పుకు మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపించింది. కాల్పుల ఘటన అనంతరం మాస్కోలోని రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఈ దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తమ సామాజిక మాధ్యమాల్లోని అనుబంధ ఛానల్ ఈ మేరకు పోస్టు చేసింది. బ్రిటన్ యువరాజు విలియం సతీమణి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ క్యాన్సర్ బారిన పడ్డారు. స్వయంగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం కీమోథెరపీ తీసుకుంటున్నానని వెల్లడించారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని, మరింత శక్తివంతంగా తయారయ్యేందుకు చికిత్సపై దృష్టి పెట్టానని, తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని ఆమె కోరారు. జనవరిలో తనకు పొత్తికడుపు శస్త్రచికిత్స జరిగిందని చెప్పిన ఆమె తర్వాత చేసిన పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. వైద్య బృందం సలహా మేరకు కీమోథెరపీ తీసుకుంటున్నానని, ప్రస్తుతం చికిత్స ప్రారంభ దశలో ఉందని తెలిపారు. ఐపీఎల్ 17 సీజన్ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లతో రాణించాడు. తర్వాత 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది.